తీజ్ ఆ పేరులోనే పచ్చదనం తాండవిస్తోంది. ప్రజలందరూ పచ్చగా ఉండాలి, ఆ పచ్చని పైరులా ఉన్నతంగా ఎదగాలి అన్న తమ కులదేవత మహాశక్తి పార్వతి ఇచ్చిన ఆశీర్వాదాన్ని తర్వాతి తరాలకు చేర్చే క్రమంలో తీజ్ వేడుకను అత్యంత వైభవోపేతంగా బంజారాలు నిర్వహించుకుంటూ ఉంటారు. బతుకమ్మను తలపించేలా 9 రోజుల పాటు తీజ్ వేడుకను నిర్వహించుకుంటూ దాని ప్రాశస్త్యాన్ని తర్వాతి తరాలకు అందజేస్తూ ముందుకెళ్తున్నారు. ఇప్పుడు ఇట్లా ఇట్లా ఇప్పుడు ఒకరి మీద ఒకరు ఇట్లా చేతులు వేయండి, ఒకరి మీద అట్నే నిలబడి. బంజారా గూడెల్లో తీజ్ సౌరభం వెల్లివిరుస్తోంది. ఆషాఢం శ్రావణ మాసాల్లో తీజ్ వేడుకను బంజారాలు వైభవోపేతంగా జరుపుకుంటారు. తరతరాలుగా వస్తున్న సంస్కృతి సాంప్రదాయంగా తీజ్ పండుగను లంబాడీలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ పండుగ బతుకమ్మను పోలి ఉంటుంది. తీజ్ను 8 రోజుల పాటు పూజించి 9వ రోజు నిమజ్జనం చేస్తారు. ఈ తీజ్ యొక్క సాంస్కృతిక కార్యక్రమాన్ని మేము నిజామాబాద్ జిల్లాలో జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమం గాను ఎంతో పవిత్రమైన కార్యక్రమము. మా బంజారా యొక్క ఆది దైవం అయినటువంటి జగదంబ మాత మరి సేవలాల్ మహారాజ్ రామరావు మహారాజ్ యొక్క అందరి యొక్క ఆశీస్సులతోనూ ఈ 9 రోజుల కార్యక్రమం చాలా విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. అంటే తీజ్ అంటేనే ఒక హరియాలి, పచ్చదనం, అష్టైశ్వర్యాలకు మూలధనం, శుభానికి ఒక సూచకం అనేది వాళ్ళకు ప్రకృతికి పూజించడం అన్నమాట. ఒక ప్రకృతిలో ఒక విత్తనాన్ని పెంచి అది ఎంత పచ్చగా పెరిగితే గోర్ పరివార్ గోర్ సమాజం అంత బాగుండాలి, దేశం బాగుండాలి, సమాజం బాగుండాలని దాని అర్థం. అందులో దీన్ని ముఖ్యంగా పెళ్లి కావలసినటువంటి ఆడపిల్లలు ఈ పండుగను 9 రోజులు అతి భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు. బంజారాల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా తీజ్ పండుగ నిలుస్తోంది. ప్రకృతిని ఆరాధించే బంజారాల తీజ్ వేడుకలను ఎంతో నియమ నిష్ఠలతో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. 9 రోజుల పాటు ఆడబిడ్డలు భక్తి శ్రద్ధలతో తీజ్ సంబరాలను జరుపుకుంటారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, తండాలకు మంచి జరగాలని కోరుకుంటారు. మంచి భర్త రావాలని బంజారా యువతులు 8 రోజుల పాటు బుట్టలో గోధుమ మొలకలు పెంచి వాటి చుట్టూ ఆడి పాడి 9వ రోజు స్థానిక చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. సమీపంలో ఉండబడినటువంటి ఒక 5 నుండి 7 బావుల పవిత్రపు నీరుని తెచ్చి ఆ యొక్క నీటితో ఆ బుట్టలు ప్రత్యేకంగా అల్లించినటువంటి బుట్టలలో అటు ఆవు పేడ
అదే కాకుండా ఇసుక మరి మేలైనటువంటి గోధుమ గింజలని ఆ బుట్టలలో వేయడం జరుగుతుంది. అలా ఆ రోజు నుండి ఆడపిల్లలు ప్రతిరోజు 3 పూటలు ఉదయాన్నే స్నానం ఆచరించి మళ్ళీ పవిత్రమైనటువంటి ఫ్రెష్ వాటర్ అనేటువంటిది సమీప బావుల నుండి తీసుకొచ్చి పోయడం. అలా ప్రతిరోజు 3 పూటలు 3 సార్లు స్నానం చేసి పవిత్రంగా ఆ బుట్టలలో నీళ్లు పోయడం ద్వారా అవి ఎంత ఏపుగా పెరిగితే వారికి అంత మంచి భర్త వస్తాడని, దాంతోపాటు వారి యొక్క భవిష్యత్తు అంత పచ్చదనంగా ఉంటుందని భావిస్తారు. మా పండగ దాటుడు పండగ తర్వాత వచ్చే రెండవ చాలా ప్రతిష్టాత్మకమైన గిరిజల ఆరాధ్య దైవమైనటువంటి మారియమ్మ యాడిని ఆశీర్వాదం తీసుకొని మేము 9 రోజుల ముందు గోధుమలను నానబెట్టి ఇక్కడ ఉన్నటువంటి మహిళా మనులు ఎవరైతే ఉన్నారో గిరిజన బాలికలు వాళ్ళందరూ రోజు సాయంత్రం పూట పాటలు పాడుకుంటూ పెళ్లికాని యువతులు వెదురు తట్టలో పుట్టమట్టిని తెచ్చి అందులో నవధాన్యాలు విత్తుతారు. 9 రోజుల పాటు ఉపవాస దీక్షలు ఉంటూ ప్రతిరోజు ఉదయం సాయంత్రం మొలకలకు నీళ్లు పోస్తూ పూజలు చేస్తారు. ఈ కార్యక్రమాలన్నిటికీ ఒక అమ్మాయి నాయకురాలుగా వ్యవహరిస్తోంది. ఆమె 9 రోజుల పాటు పూర్తి శాకాహారం తీసుకుంటూ నిష్టగా తీజ్ను పూజిస్తుంది. పెళ్లి కాని యువతులంతా బావి దగ్గరకు వెళ్ళి పరిశుభ్రమైన ఇత్తడి బిందెల్లో నీళ్లు తెచ్చి పాటలు పాడతారు. తర్వాత గోధుమలు చల్లిన బుట్టలను తండా నాయకుని ఇంటి ముంగిట్లో అరుగుపై కానీ వేదికపై కానీ పెడతారు. మరుసటి రోజు నుంచి 9 రోజుల పాటు రోజుకు 3 సార్లు అమ్మాయిలు బుట్టల్లో నీళ్లు పోస్తూ పాటలు పాడతారు. కలిసి ఊరు బయట ఉన్నటువంటి పుట్టమట్టిని తీసుకొచ్చి ఆ మట్టిని అక్కడ కింద పెట్టి దాంట్లో నవధాన్యాలు కలిపి ఆ బుట్టలో ఉన్నటువంటి ఆ మట్టిని వేసి దాంట్లో నవధాన్యాలు వేసి రోజు పొద్దున సాయంత్రం స్నానం చేసి చాలా ప్రతిష్టంగా గౌరీమాతను సరస్వతీదేవిని పార్వతీదేవిని పూజించినట్టు రోజు వచ్చి పొద్దున సాయంత్రము 9 రోజులు ఈ బాగా నిష్ఠతో పూజ చేసి నీళ్లు పోసి 9 రోజులు మూలకల్ని ఎత్తే వరకు పూజలు చేస్తారు. ముఖ్యంగా ఆడపిల్లలే జరుపుకుంటారు. ఎందుకంటే అందరికి మంచి భర్త రావాలని మొక్కుకుంటారు. ఆడపిల్లలే మొత్తం నీళ్లు పోస్తారు. పండగ రేపంటే ఈరోజు ఆడపిల్లలు ఒక్కపోతుంటారు. 8వ రోజు అది చేసిన నైవేద్యం ఇచ్చి ఉపవాసాలు ఉండి ఆ రోజు ఆ పూజని సంప్రదిస్తాం. 9వ రోజు పెరిగిన బతుకమ్మని ఆ తీసిని తీసుకొని అన్న వాళ్ళకి చెవులలో జేబులలో పెట్టి ఆ గంపలను అనేవాళ్ళు కిందికి దింపుతుంటే కన్నెపిల్లలందరూ కిందికి దింపకుండా వాటిని ఆపుకొని తీసుకొచ్చిన తర్వాత ఎత్తుకొని డబ్బులతో సాటింపు చేసుకుంటూ తీజ్ పండుగను సేవాబాయ దండియాడి అనే దేవత జరిపిస్తుంది అని గిరిజనులు విశ్వసిస్తారు. 7వ రోజు డమోళి అనే కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రతి ఇంట్లో బియ్యం పిండితో చూర్మో రొట్టెలు చేసి వాటిని బెల్లంతో కలిపి ముద్దలు చేస్తారు. మరోవైపు తీజ్ ఉన్న ఇంటి ఆవరణలో సేవాబాయి మేరమాల పూజలు నిర్వహిస్తారు. మేరమాల పూజ ఇంటి ముందు జొన్నలు నింపిన గోనె సంచి నుంచి దానిపై ఒక చిన్న బిందెలో నీళ్లు పోసి అందులో వేప మండలు వేస్తారు. ఆడపిల్లలు తమ ఆశలు నెరవేరాలని కోరుతూ 9 రోజుల పాటు ఉత్సాహంగా జరుపుకునే వేడుక తీజ్ పండుగ. తమకు త్వరగా పెళ్లి జరగాలని, మంచి వరుడు దొరకాలని, పంటలు మంచిగా పండి అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని, తమ తండావాసులకు అనారోగ్యం బారిన పడొద్దని కోరుతూ తీజ్ పండుగను గిరిజన యువతులు ఘనంగా నిర్వహించుకుంటారు. గోధుమ మొలకలతో తీజ్ బుట్టలను రూపొందించి 9 రోజులు ఉపవాసాలు ఉండి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పండుగలో గిరిజన యువతులు పాల్గొంటారు.
9 రోజుల తర్వాత నిమజ్జన వేడుకలను సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు. 9వ రోజు పెళ్లి కాని యువతులు ఉదయం అందరూ కలిసి ప్రతి ఇంటింటికి వెళ్లి ఉయ్యాల ఆట ఆడతారు. పాటలు పాడుతూ ఆ 2 బొమ్మలను ఉయ్యాలలో కూర్చోబెట్టుకుని ఉయ్యాలలో ఊగుతూ పాటలు పాడతారు. నూతన వస్త్రాలు ధరించి సాంప్రదాయ నృత్యాలు ఆటలతో అలరిస్తారు. నవధాన్యాల మొలకలను తాండాలోని ఆలయం వద్ద ఒక చోట చేర్చి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేస్తారు. నిమజ్జనం జరిపే చివరి రోజు వేడుకలు కన్నుల పండుగగా జరుగుతాయి. వివిధ గ్రామాల్లో ఉండే తమ బంధుమిత్రులను ఆహ్వానిస్తారు. చదువుల కోసం ఉద్యోగరీత్యా పట్టణాలు నగరాల్లో స్థిరపడ్డ వారు సైతం తీజ్ పండుగ కోసం తండాలకు చేరుకుంటారు. నవరాత్రులు చేస్తాం. మంగళవారం రోజు గోధుమలు నానబెడతాం. బుధవారం రోజు సాయంత్రం గంపలలేమో చల్లుతాం, గోధుమలను చల్లుతాము. 9 రోజులు మా ఆడపడుచులు బతుకమ్మ స్నానం చేసుకొని నీళ్ళని బుట్టలో నీళ్లు పోస్తారు 3 సార్లు. తెలంగాణ పండుగలలో ఒక్కో పండగ ఒక్కో సాంప్రదాయాన్ని తెలియజేస్తోంది. పెళ్లి కాని కన్యలు మట్టిలో విత్తనాలు నాటి భక్తి శ్రద్ధలతో 9 రోజుల పాటు జరుపుకునే పండక్కే ఈ తీజ్ వేడుక. మట్టిలో నాటిన విత్తనాలకు నీటిని పోస్తూ 9 రోజుల పాటు నియమ నిష్టలతో ఉపవాస దీక్షలు చేస్తారు. తండావాసులు చివరి దినంలో అనగా 9వ రోజుల తర్వాత మొలకెత్తిన విత్తనాలను చేతితో తలపైన ఎత్తుకొని ఊరేగింపుగా డప్పు చప్పుళ్లతో నృత్యాలు చేస్తూ గ్రామ శివార్లో ఉండే చెరువులో నిమజ్జనం చేస్తారు. లంబాడీలు ఒకప్పుడు ఎక్కువగా గుట్టలు కొండల్లో సంచార జీవితాన్ని గడిపేవారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా కలరా వ్యాధి ప్రబలి వందలాది మంది మృత్యువాత పడ్డారు. తండా పెద్దల సూచనలతో గిరిజనుల ఆరాధ్య దైవమైన శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గండి మేరాయమాడియలను కొలిచారు. పెళ్లి కాని యువతులు పూజలు చేసిన క్రమంలో ఈ వ్యాధి అదుపులోకి వచ్చింది. నాటి నుంచి ఏటేటా తీజ్ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. పంటలు బాగా ఉండాలని, యువతులకు వివాహం జరగాలని ఇష్టదైవమైన మేరమ్మను వేడుకుంటారు. పూర్వం తండాల్లో వర్షాలు పడకపోవడంతో తీవ్ర కరువు వచ్చినప్పుడు వర్షాలు బాగా కురవాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, లోకం సుభిక్షంగా ఉండాలని దేవతలను వేడుకుంటూ తీజ్ పండుగ నిర్వహించేవారు. ఈ పండుగలో పెళ్లి కాని యువతులదే ప్రధాన పాత్ర. అదే సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. తీజ్ పండుగను ఆషాఢ శ్రావణ మాసాల్లో నిర్వహిస్తారు. ఒకప్పుడు కరువును తండా పొలిమేరలు దాటించే పండుగగా భావించేవారు. లోక కళ్యాణం కోసం పెళ్లి కాని యువతులు భవిష్యత్తులో సంసార జీవితం బాగుండాలని కోరుతూ నిర్వహించే ఈ పండుగ కాస్త కాలక్రమేణా యువతులకు మంచి భర్త కోసం చేసే పండుగగా గుర్తింపు పొందింది. గంపలలో అవి ఎరులు ఇంకా ఉషిక ఇవన్నీ వేసేసి తర్వాత గోధుమ వేస్తారు. ఇలా 9 డేస్ జరుపుకుంటాం. 9 డేస్ జరుపుకున్నాక తర్వాత అంటే 8th డే ఉంటుంది కదా, ఆ రోజు బెల్లం అన్నము అవి పెట్టి మా నైవేద్యం అన్నట్టు అవి పెడతారు. ఇంకా అంటే ఒక అమ్మాయిని అబ్బాయిని చేస్తారు, అంటే వరుసైన వాళ్ళ ఇంట్లో పెట్టేస్తారు. పెట్టిన తర్వాత ఇక మిగతా కార్యక్రమం ఉంటుంది. కానీ పిల్లలే చేస్తారు, పెళ్ళి కానీ పిల్లలు చేస్తారు. వాళ్ళు పొద్దున లేవగానే గోధుమ నానేస్తాం మంగళవారం సాయంత్రం.